ఒక్క కేసు వందల ప్రశ్నలు, ఒకే ఒక్క కేసు వేల రహస్యాలు. దేవుడి క్షేత్రం ధర్మస్థలాన్ని దడిపించిన అంతిమ అంధకారం వెనుక దాగి ఉన్న నేరస్తులు ఎక్కడున్నారు? ఇది కేవలం కర్ణాటకకు చెందిన వార్త మాత్రమే కాదు. ఇప్పుడు యావత్ దేశం దృష్టి ఈ కేసుపైనే నిలిచింది. ప్రపంచవ్యాప్తంగానూ ఈ కేసు గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది శవాలను మాయం చేసిన కథ. ధర్మస్థల శవాల కేసు చుట్టూ ఎన్నో సందేహాలు తిష్టవేసుకుని కూర్చున్నాయి. శవం దొరికిన ప్రతిసారి పోలీసులు కేవలం యూడీఆర్ అంటే యునాచురల్ డెత్ రిపోర్ట్ గానీ ఎందుకు నమోదు చేశారు? ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు? ఎలాంటి సీరియస్ ఫోరెన్సిక్ విచారణ ఎందుకు జరగలేదు? పోస్ట్ మార్టం వీడియోను ఎందుకు రికార్డ్ చేయలేదు? అసలు కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరించడమేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బిక్కుబిక్కుమంటూ గడిపిన బాధిత కుటుంబాలు ఇప్పుడు ధైర్యం చేసి మరోసారి పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నాయి. ఇంతకీ ఈ ప్రశ్నలకు సమాధానాలేంటి? ఈ కేసు చివరకు ఎక్కడకు దారితీయనుంది? నిజం బయటకు రాకుండా చేయడంలో నాటి పోలీస్ వ్యవస్థ పాత్ర దుర్మార్గంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా యూడీఆర్ పేరిట కేసుల్ని మూసేశారు పోలీసులు. పోస్ట్ మార్టం జరిగిందా లేదా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా శవాలను గోప్యంగా తీసుకెళ్లారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని బెదిరించారని బాధితులే వాపోతున్నారు. ఇది మీ ఇంటి పరువు సమస్య అవుతుంది, మౌనంగా ఉండండి అనే మాటలతో భయపెట్టారు. దేవుడి ఆలయం ఉన్న చోట ఇంతటి పాపం జరుగుతుంటే కూడా పోలీసులు చేతులెత్తేయడం అమానుషం. పోలీసులు ప్రజల భద్రత కోసం కాకుండా ఎవరో శక్తుల కోసం పనిచేస్తున్నట్టుంది. ధర్మస్థలంలో అసలు ధర్మం అధర్మంగా ఎలా మారిందో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఖచ్చితంగా ఉంటుంది. శవాల మాయం గురించి ఎన్ని కథలు చెప్పినా చాలదు. చనిపోయిన వారి శరీరాల్ని కుటుంబ సభ్యులకు చూపించకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రులు తీసుకెళ్లి దహనం చేయడమేంటో అర్థం కావడం లేదు. కొన్ని సందర్భాల్లో శవాలపై బయటికి కనిపించే గాయాలు ఉన్నా వాటిని పోస్ట్ మార్టం రిపోర్టుల్లో గానీ పోలీస్ రిపోర్టులో గానీ చెప్పలేదు. అసలు శవాలు ఎక్కడ దహనమయ్యాయి? ఆ సమయంలో ఎవరున్నారు? ఈ ప్రక్రియకు ఎవరెవరు ఆదేశాలిచ్చారు? ఇవి కూడా సమాధానం లేని ప్రశ్నలే. ఎందుకంటే ఒక్క వీడియో కూడా లేదు, సాక్ష్యాలు లేవు, కనీసం రిజిస్టర్లు కూడా లేవు. ఇదంతా నిజాన్ని పూర్తి చేసే కుట్రగా కనిపిస్తోంది. దహనాలకు సంబంధించి అక్కడ పనిచేసిన కొందరు కార్మికులు ఇప్పుడు భయంతో బయటకు రావడం మొదలెట్టారు. వాళ్ల మాటల్లో వేదన ఉంది. శవాల్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి కుటుంబాలు ఒప్పుకోకపోయినా హడావుడిగా దహనం చేశారు అంటే అక్కడ నిజంగా నరకమే రాజ్యమేలినట్టు లెక్క. ఇక పోస్ట్ మార్టం అనేది శరీరం చెప్పే చివరి నిజం. కానీ ఈ కేసులో ఆ నిజాన్ని మొదటి నుంచే అణిచేశారు. ఆసుపత్రిలోకి చేరిన శవాలకే గౌరవం లేకుండా, వాటి మీద జరిగిన హింసకే రిపోర్టులో స్థానం లేకుండా చేశారు. రిపోర్టులో ఏం కనిపించాలో ముందే నిర్ణయించుకున్నారు. శరీరంపై గాయాలున్నా వాటిని రిపోర్ట్లో చూపించలేదు. ఎందుకు చనిపోయారు అన్నది ఖచ్చితంగా చెప్పకుండా నీటిలో మునిగి చనిపోయారు అని, ఉరేసుకుని చనిపోయారని సింపుల్గా వదిలేశారు. ఎలాంటి సాక్ష్యాలు కుటుంబాలకు చూపించలేదు. కొందరి మాటల్లో శవాలను చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. డాక్టర్ల చేతల్లో న్యాయం ఉండాలి, కానీ ఇక్కడ వాళ్ళ చేతల్లో మౌనం మాత్రమే కనిపించింది. ఆసుపత్రుల గోడల్లోనే నిజం తలదాచుకోవడం అత్యంత ఘోరమైన విషయం. ఇవన్నీ తెలిసినా నిన్నటి వరకు ఎవ్వరూ నోరు మెదపలేదు. ఎందుకంటే ఏదో భయం. మరెవరికి మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని బాధిత కుటుంబాలు చాలా సంవత్సరాలుగా అంతులేని వేదనను భరిస్తున్నాయి. ఇప్పుడైనా బాధితుల కుటుంబాలు గొంతు వినిపించేలా సమాజమే చేయాలి. ఇది కేవలం చనిపోయిన వాళ్ళ కోసం కాదు, బతికున్న ప్రతి అమ్మాయికి భరోసా ఇచ్చే తీర్పు రావాలి. గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసిన శరీరాల కోసం గట్టిగా మాట్లాడే సమయం ఇది. ఇప్పుడైనా నిజం బయటకు రావాలి. ఎందుకంటే వందలాది ఆడపిల్లల మరణానికి కారణమైన ఈ కేసులో న్యాయం జరగకపోతే ఇక ఈ దేశంలో ధర్మం అనే మాటకు అర్థమే ఉండదు కదా.